స్వరూపానందకు భీమిలిలో ఇచ్చిన 15 ఎకరాలు రద్దు చేయాలి. శారదాపీఠం ఆస్తులపై సిబిఐ, ఈడీలతో విచారణ జరపాలి. నకిలీ శారదాపీఠాన్ని మూసేసి అటువంటివి రాకుండా చర్యలు తీసుకోవాలి. ఏపీ సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద జనసేన నేత పీతల మూర్తి యాదవ్ డిమాండ్. శారదా పీఠం పేరిట నకిలీ పీఠం పెట్టి వేల కోట్లు దోపిడీ చేసి గత వైసీపీ ప్రభుత్వం ద్వారా భీమిలిలో స్వరూపానంద కేటాయింపు చేసుకున్న 15 ఎకరాల భూ కేటాయింపులను రద్దు చేయాలని ఏపీ సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద జనసేన నేత మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం పలువురు స్వాములతో కలిసి వీరు భీమిలి మండలం కొత్తవలస గ్రామం సర్వే నంబర్ 102, 2, 103ల్లో స్వరూపానందకు భీమిలి కొండపై కేటాయించిన భూములను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ భీమునిపట్నంలో ఉండేటటువంటి మనం ఇప్పుడే చూసినటువంటి పరిశీలించినటువంటి ఈ స్థలాన్ని మరి విశాఖ శారదాపీఠం వారికి అప్పచెప్పేసి ఆయన ఒక దరఖాస్తు చేసుకొని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటామని, వేద పాఠశాలలు పెట్టుకుంటామని, కేవలంగా దైవ కార్యాల నిమిత్తం అని ప్రభుత్వం దగ్గర ఈ స్థలాన్ని వారు అర్జీ చేయడం, ప్రభుత్వం దాన్ని కేటాయించడం, అది కారు చౌకగా స్వామి భక్తిని ప్రదర్శిస్తూ జీవీఎంసీ వాళ్ళు విశాఖపట్నంలో అనేక గంతలు, అనేక రోడ్లు మొక్కలు ఊడిపోయి యాక్సిడెంట్స్ అయినా, పడిపోయి అనేక ప్రమాదాలు జరిగినా కూడా ఎంతోమంది విజ్ఞప్తులు చేసినా జీవీఎంసీ వాళ్ళకు కనిపించలే, పట్టించుకోలే. కానీ ఇక్కడ దాదాపుగా 1.5 కోటి ఖర్చు పెట్టి ప్రత్యేకంగా విశాఖ శారదాపీఠానికి ఏదైతే స్థలం కేటాయించగానే వాళ్ళు రోడ్డు నిర్మాణం చేసి చాలా స్వామి భక్తిని ప్రదర్శించి, అలాగే ఈరోజు మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని, అయ్యా ఈ భీమునిపట్నం చారిత్రాత్మకమైనటువంటి ఆనవాళ్ళు మీరు చూడలేదా? సాక్షాత్తు భీముడే ఇక్కడ తపస్సు చేసి, పంచపాండవులు కూడా ఇక్కడ తపస్సు చేసినట్టుగా చారిత్రకమైన అనేక శాసనాల ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. అటువంటిది పర్వతాల మీద వృక్ష సంపద ఉన్నది, వన సంపద ఉన్నది, వనమూలికలు ఉన్నాయి, ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రం ఇది. ఇలాంటి స్థలాలు ఒక్కసారి వేరే వేరే కార్యక్రమాలు కేటాయిస్తే తర్వాత మనం తీసుకురాగలమా? అటువంటి స్థలాలు మనం పొందగలమా? కాబట్టి హిందువులకి సెంటిమెంట్గా ఉండేటటువంటి ఎక్కడైతే కొన్ని ఆధ్యాత్మిక ఆనవాళ్ళు ఉంటాయో ఆ ప్రాంతాలని ముట్టకూడదు, ఆ ప్రాంతాలని దేనికి కేటాయించకూడదు. ఈరోజు పర్యావరణ పరిరక్షణ అంటూ ప్రపంచ దేశాలు, ముఖ్యంగా భారతదేశంలో ఎన్నో సదస్సులు పెడుతున్నాం. ఈ మధ్య మనం చూసాం, ఎండల తీవ్రత పెరిగిపోయి చాలామంది వడదెబ్బకి చాలా వందలాది మంది చనిపోయారు. మరి ఇటువంటి ఒక పక్క ఎండ వేడిమి పెరిగిపోయి పర్యావరణానికి విఘాతం కలిగితే, ఈరోజు పర్యావరణాన్నే గత ప్రభుత్వం తొంగలో తొక్కేస్తే, నాశనం చేస్తే, ప్రభుత్వం పర్యావరణాన్ని రక్షించడానికి ఒక పక్క అటవీ సంపదని, అనేక రకాల ఉద్యానవనాలు మేము పెంచుతున్నామని చెప్పి కొండల్ని నాశనం చేసి ఇలాంటి స్వరూపానంద వ్యాపారస్తులకి, ఈ శారదాపీఠ లాంటి వ్యాపార కేంద్రాలకి ఈరోజు తిరుమలలో కూడా వారు పెద్ద వ్యాపారం చేసి అక్కడ ఉండేటువంటి స్థలాలు కూడా కబ్జాలు చేసేసి వాగులు కప్పేసి ఆయనేమో వ్యాపారాలు, ఆయనేమో గదుల వ్యాపారం, వివాహాల వ్యాపారం చేసుకుంటే, అలాంటి వ్యాపారస్తుడికి మళ్ళీ ఇక్కడ ఉండేటువంటి ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ వాతావరణాన్ని నాశనం చేసి, ఇక్కడ ఉండేటువంటి వనదేవతల్ని, వన సంపదలను నాశనం చేసి ఇటువంటి స్థలాన్ని మీరు ఎలాగిస్తున్నారు? ఇలాంటి వ్యాపారస్తులకి ఎలా కట్టబెడుతున్నారు? కాబట్టి ఇది చాలా అఫెన్స్ అండి. ఇది క్షమించనేటువంటి నేరం. ఇది గత ప్రభుత్వం అడ్డుగోలుగా వ్యవహరించింది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో ఇక్కడ ఉండేటువంటి మూర్తి యాదవ్ గారు, అలాగే చాలామంది పెద్దలు, ఇక్కడ అనేక సంస్థలు, ఇది అన్యాయం, ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో, ఈ భీమునిపట్నంలో కనీసం సెంటు భూమి లేని వాళ్ళు ఎంతోమంది ఆ ఎండ కింద మగ్గిపోయి ఆ చిన్న చిన్న పురిపాకల్లో మీరు చూసే ఉన్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, ఒక పాకలోకి వెళ్ళి ఆయనేమో పెన్షన్ పంచినట్టుగా మనం చూసాం, మీడియాలో వారిని ఇచ్చారు. అలాంటి పేదవాళ్ళు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు, అలాంటి పాకల్లో ఉన్నారు. అలాంటి వాళ్ళు కనిపించలేదా ఈ వైసీపీ ప్రభుత్వానికి? అంటే కొండ మీద నేను ఇలాంటి పర్వతం వాళ్ళకిమ్మని, ఇలాంటి పర్యావరణంతో ఉండే పర్వతం ఇమ్మని కాదు, అలాంటి వాళ్ళని మర్చిపోయి అలాంటి వాళ్ళని పక్కన పెట్టేసి ఇలాంటి వ్యాపారస్తులకి, ఇలాంటి దగాకోడులకి, కాషాయ బట్టలు వేసుకునే వాళ్ళకి ఆశ్రమాల పేరు మీదగా, మఠాల పేరు మీదగా అనేక మాయలు చేసి కేవలంగా ధనార్జనే వారి ధ్యేయముగా ఉండేటటువంటి వ్యక్తులకి మీరు ఎలా కట్టబెడుతున్నారు? కాబట్టి ఇది చాలా అన్యాయం అండి. ఇది తక్షణమే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రక్షాళన అన్నారో
మీ ప్రక్షాళనలో భీమునిలో ఉండేటటువంటి ఈ పరమ పవిత్రమైన భీముడి పేరు మీదుగా ఉండేటటువంటి ఈ భీముని కొండ కూడా మీ ప్రక్షాళనలో ఒక భాగము, ఒక పేజు. కాబట్టి ఇది కూడా ప్రక్షాళన చేయాలి. వెంటనే ఈ స్థలాన్ని మీరు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఇక్కడ ఉండేటువంటి ఏదైతే పెర్మిషన్లు ఇచ్చారో అడ్డుగోలుగా అవన్నీ కూడా తక్షణమే రద్దు చేయాలి. ధర్మాన్ని కాపాడాలి, పర్యావరణాన్ని కాపాడాలి, చారిత్రాత్మకమైన పాండవుల తాలూకా ఆనవాళ్ళు కాపాడాలి అని మేము మరీ ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరఫున, హిందువుల తరఫున మేము మరీ డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మళ్ళీ ప్రభుత్వం ఉండేటటువంటి పరిస్థితుల్లో మరి దీని మీద ఆలస్యం చేస్తే సాధు సంతులుగా మేము మా ధర్మాగ్రహాన్ని మేము వెలగెక్కాల్సి వస్తుంది. మాకైతే పూర్ణమైన విశ్వాసం ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ పెద్దలు ఏదైతే కూటమి ఉన్నదో ఈ రాష్ట్రంలో గతంలో వైసీపీ దురాగతాలు, వైసీపీ బరితెగించి కనిపించిన కొండలు ఋషికొండ, దాని పేరే ఋషికొండ, ఋషులు ఉండేటటువంటి కొండ, దాన్ని సప్త ఋషులు ఆ పేరుతో ఉండేటువంటి కొండ, దాని మీద ఎటువంటి కట్టడాలు ఉండాలి, ఒక ఆధ్యాత్మిక పేరుతో ఉండాలి, ఆ ధ్యాన కేంద్రాలు ఉండాలి, ఆలయాలు ఉండాలి, సప్త మహర్షుల విగ్రహాలు ఉండాలి. ఏం చేశారండి? ప్రజాధనాన్ని అడ్డుగోలుగా వాళ్ళ విలాసవంతమైనటువంటి ప్యాలెస్లు కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. బ్లాక్ టికెట్లు అమ్ముకునేటువంటి పండు అని పిలువబడేటువంటి స్వరూపానంద సరస్వతిగా ఇవాళ నకిలీ స్వామిగా అవతారం ఎత్తినటువంటి, అదే అల్లిపురంలో షటిల్ బ్యాట్లకి గెట్టింగ్ కట్టుకునేటువంటి ఒక సామాన్య వ్యక్తి నకిలీ స్వామి ఎవరైతే ఉన్నారో, ఈ దొంగ స్వామి స్వరూపానంద సరస్వతి ఎవరైతే ఉన్నారో, స్వరూపానంద సరస్వతి అప్రకటిత శారదా పీఠం అని చెప్పి తనకు తానుగా సొంతంగా తన పీఠానికి అనుబంధంగా ఎటువంటి దేవాలయాలు లేకపోయినప్పటికీ కూడా వేద మంత్రాలు కానీ వేదాలు కానీ ఏమీ రానటువంటి స్వరూపానంద సరస్వతి శారదా పీఠం పెట్టి సాక్షాత్తు ఏదైతే చిన్నముసిరివాడలోనే రెవెన్యూ శాఖ భూముల్ని ఆక్రమిస్తే రెవెన్యూ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అండగా ఉందని చెప్పి వెనుదిరిగిన వైనాన్ని మనం చూసాం. దాంతో సరిపోకుండా శారదా పీఠాన్ని వైసీపీ క్యాంపు కార్యాలయంగా, ఉత్తరాంధ్ర క్యాంపు కార్యాలయంగా, అవినీతి అక్రమాలకి అడ్డాగా, సెటిల్మెంట్కి ఒక పెద్ద అడ్డాగా మార్చినటువంటి శారదాపీఠం స్వామికి ఇక్కడ భీమిలిపట్నంలో ఉన్నటువంటి కొత్త వలస గ్రామంలో సర్వే నెంబర్ 102/2లో 7 ఎకరాల 76 సెంట్లు, సర్వే నెంబర్ 103లో 7 ఎకరాల 36 సెంట్లు, 15 ఎకరాల అత్యంత విలువైనటువంటి ఈ యొక్క భూమిని, ఈ కొండ ప్రాంతం భీముడు పాదాలు ఇక్కడ ఉన్నాయని చెప్పి, వ్యవసాయం చెప్పి నమ్మేటువంటి ప్రాంతంలో భీముడి పాదాల ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ ఆనవాళ్ళు కూడా తీసేయడానికి, తొలగించడానికి ప్రయత్నం చేసినటువంటి శారదాపీఠం స్వరూపానంద నకిలీ స్వామి ఎవరైతే ఉన్నారో కేవలం 15 లక్షల రూపాయలకి 250 కోట్ల రూపాయలు చేసేటువంటి ప్రభుత్వ భూమిని కట్టబెట్టి వేద పాఠశాల కోసం కేటాయించామని చెప్పి, వేద పాఠశాల ఇక్కడ మేము పెడతామని చెప్పి దొంగ స్వామి ఏదైతే దోచుకున్నాడో ఈ 15 ఎకరాల భూమిని, తదనంతరం ఈ భూమి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుగుణంగా మాకు వినియోగించడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి శారదా పీఠాధిపతి నకిలీ స్వామి స్వరూపానంద సరస్వతి అలాగే సాత్మానందులు ఇద్దరూ కూడా దరఖాస్తు చేసుకునే దరఖాస్తు విషయంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు సహజ సిద్ధంగా ఉన్నటువంటి కొండల్ని, వృక్షాలని కాపాడాలని చెప్పి ఏదైతే సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, అలాగే స్వామి శ్రీనివాసానంద గారు కూడా మొట్టమొదటి నుంచి కూడా ఏదైతే కొండలు పరిరక్షించాలని చెప్పి ఈ యొక్క పీఠాలు ఏవైతే దొంగ పీఠాలు ఏవైతే ఉన్నాయో దొంగ స్వామీజీల్ని తరిమి కొట్టాలని చెప్పి మొట్టమొదటి పోరాడుతున్నటువంటి స్వామి గారు ఆశీస్సులతో పెద్ద ఎత్తున ఈ యొక్క నిర్మాణ పనులు శారదాపీఠం కోసం కేటాయించిన 15 ఎకరాల భూమికి 2 కోట్ల రూపాయలు విఎంఆర్డీఏ నిధులతో
ప్రజాధనంతో ఇక్కడ రోడ్డు నిర్మించడం అంటే ఎంత స్థాయికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరితెగించిందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. స్వామీజీ అక్రమ ఆస్తుల పైన, స్వామీజీ కేటాయించిన 15 ఎకరాల భూమి పైన 250 కోట్ల రూపాయలు చేసేటువంటి ఈ భూమి అయితేనేమి, తెలంగాణ కోకాపేటలో 250 కోట్ల రూపాయలు చేసేటువంటి 2 ఎకరాల భూమిలో సాహితీ ఇన్ఫ్రా అనేటువంటి కంపెనీకి వచ్చేటట్టు ఏదైతే సమకూర్చుకున్నాడో ఈ స్వామీజీ అక్రమంగా 5 ఏళ్ల పాటు ప్రజాధనంతో సెక్యూరిటీ పెట్టుకొని, పోలీసుల సెక్యూరిటీ, హై సెక్యూరిటీ పెట్టుకొని నెలకి 20 లక్షల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఇతను అనిపించినటువంటి రాజభోగాలన్నింటినీ కూడా నూతన ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పెద్దలు శ్రీ దగ్గుబాటి పురంధేశ్వరి గారు కూడా దీనిపైన దృష్టి సారించి శారదాపీఠానికి కేటాయించినటువంటి 15 ఎకరాల ప్రభుత్వ భూమిని తక్షణమే రద్దు చేసి భీమునిపట్నంగా ఉన్నటువంటి భీముని యొక్క ఔషధ మొక్కలను ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని, ప్రాచీన చరిత్ర కలిగినటువంటి ప్రాంతాన్ని పరిరక్షించాలి. ఆ భూమిని క్యాన్సిల్ చేయాలి. ప్రజా అవసరాల కోసం, ప్రభుత్వ అవసరాల కోసం దీన్ని వినియోగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే శారదాపీఠంకి 2019 ముందర ఉన్నటువంటి 1,46,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ కాకుండా ఈ 5 ఏళ్లలో 46 కోట్ల రూపాయలు శారదాపీఠం మీద ఫిక్స్డ్ డిపాజిట్లు ఎలాగొచ్చినాయి? శారదాపీఠం నకిలీ స్వామి స్వరూపానంద సరస్వతి, సాత్మానంద సరస్వతుల పేరు మీద, వాళ్ళ బినామీలు చెందినటువంటి వ్యక్తుల పేరు మీద 64 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లు, అంటే మొత్తం 100 కోట్ల పైగా ఫిక్స్డ్ డిపాజిట్లు నకిలీ స్వామికి ఏ విధంగా వచ్చినాయి?